హాయ్ హలో అందరూ నమస్కారం ప్రజలారా. అయితే ఈరోజు నేను ఒక కొత్త కంటెంట్ చూసిన. అయితే ఈ సాంగ్ నేను వింటే నేను రాత్రి దాదాపు ఒక 2 గంటల వరకు కూడా ఈ సాంగ్ విన్నాను. వాస్తవంగా ఈ సాంగ్ ఎంత బాగుంది అంటే, అసలు లవ్ ఫెయిల్యూర్ అనే సాంగ్స్ మ్యాక్సిమం ఒక దాదాపు ఒక 7-8 నెలలుగా అసలు కింద తొక్కిపోయింది. అంతకుముందు ఏదో ఒక సాంగ్ మంచి వైరల్ అయ్యింది. ఆ తర్వాత ఇది ఒక సాంగ్ వైరల్ అయింది. పెళ్లి పత్రిక అనే సాంగ్ కూడా తీసిండు. దేవత అనే సాంగ్ కూడా ఈయన తీసిండు. అయితే ఈ 2 సాంగ్స్ ఒకటి బ్యాక్ టు బ్యాక్ అనేసి ఇవి వచ్చేసినాయి. అసలు జస్ట్ వన్ వీక్ లోపే ఈ సాంగ్స్ వచ్చేసినాయి. అయితే ఈ సాంగ్ అసలు ఏముందంటే అసలు పిచ్చెక్కిపోతారు ఒకసారి. బాగా ఎంత మిలియన్స్ లాగా అవుతుంది. ఇది యూస్ కూడా చూసుకున్నట్టయితే ఎంత అవుతుందంటే దాదాపు చూసుకోవచ్చు. ఇది ఎట్లా అవుతుందంటే ఎగ్జామ్ అవుతుంది. ఇగో జస్ట్ 1 మంత్లోనే 2 మిలియన్స్ వ్యూస్ పోయింది. ఈ సాంగ్ వచ్చేసి జస్ట్ ఇగో ఇది ఉంది కదా, ఇదేమో జస్ట్ 2 వీక్స్లోనే 2.1 మిలియన్స్ వ్యూస్ పోయింది. ఇది అసలు ఒకసారి సాంగ్ ఇందాము. జస్ట్ చిన్న ప్రోమో మాత్రమే నేను వేస్తాను, ఎక్కువ వేయలేను ప్రజలారా. ఎందుకంటే కాపరేట్ ఇష్యూస్ అవి ఉంటాయి కాబట్టి వేయలేను. కాబట్టి ఒకసారి చూడండి. ఇది తాగితే నచ్చదన్నా దేవత, నీ కోసం నేను మందు బానిసా. అయితే ఒక అమ్మాయి తాగితే నచ్చదని చెప్తుంది, మరి అదే అమ్మాయి మందుకు బానిస చేస్తుంది అనేసి ఈ పాటలో ఉన్నది. ఇంకా చాలా చూపిస్తుంటుంది కానీ చాలా మటుకు అసలు చూపెట్టద్దు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయనది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అబ్బాయిది చరిత్ర ఏంటంటే, అసలు ఈయన దగ్గర టాలెంట్ ఉండి అసలు ఎంతోమంది ప్రొడ్యూసర్స్ దగ్గరికి, డైరెక్టర్స్ దగ్గరికి నేను స్టోరీ ఉంది, ఈ సాంగ్ ఉంది, నేను యాక్టింగ్ చేస్తా, నేనే హీరో ఉంటా, నన్ను అసలు నాకు బడ్జెట్ పెట్టానంటే ఎవ్వరు కూడా అందరు నిరాకరించారట. దానికి రీజన్ ఏంటంటే ఫేమ్ లేదు, నీకు ఇవ్వలేము, కావాలంటే నేను అతనితో పాట రాసిన వ్యక్తితో మాట్లాడి నేను ఏదో మనీ ఇచ్చేస్తా, కొనుక్కుంటా అనేసి ఈ మాట చెప్పారట. అస్సలు వాస్తవంగా చూసుకుంటా అసలు ఏమన్నా అంటే ఈ సాంగ్ పిచ్చెక్కిపోవాలి. దాదాపు నేను ఒక నైట్ ఒక 10 సార్లు 20 సార్లు మొత్తం చూసిన. దాదాపు నేను 2 గంటల వరకు చూసిన. ఇదొకటి. అంతకుముందు కూడా పెళ్లి పత్రిక అనే సాంగ్ కూడా ఈయనది. 2 సాంగ్స్ కూడా నేను విన్నా. అసలు ఎంత అంటే అద్భుతమైన సాంగ్. వినాలంటే మళ్ళీ వినాలనిపిస్తుంది, అట్లాంటి సాంగ్ ఉన్నది. అయితే నా ఉద్దేశం ఏంటంటే, ఇట్లాంటి ఎంతమంది టాలెంట్ అంటే డబ్బు లేక చాలామంది వెనుకబడి నిలిచిపోతారు. ఎంత టాలెంట్ ఉంటే కూడా ముందుకు రారు. ఎందుకంటే దానికి ఏంటంటే డబ్బు ఉండదు కాబట్టి దానికి టాలెంట్ ఉన్నా కానీ పెట్టుబడి లేకపోవడంతో ముందుకు రాదు. ఈయన చెప్పిన స్టోరీ ఏంటంటే, ఒక ఇంటర్వ్యూలో ఈ సాంగ్ కూడా ఏదైతే ఆయన ఇన్స్టాగ్రామ్ దాంట్లో ఈయన రీల్స్ చేస్తారు కదా, ఆ రీల్స్లలో ఒక అమ్మాయి పరిచయం అయిందంట. అంటే ఆంటీ పరిచయం అయ్యి ఆమెకు ఈయనకు డబ్బు సహకరించడంతో ఈయన ఈ సాంగ్ తీసి ఈరోజు ఒక యూట్యూబ్నే లవ్ ఫెయిల్యూర్ సాంగ్ తోటి ఒక యూట్యూబ్ని హల్చల్ చేస్తున్నాడంటే మామూలు విషయం కాదు. అంటే ఎవడి టాలెంట్ ఎవడి సొత్తు కాదనేసి మరొకసారి అతను నిరూపించాడు. కాబట్టి ప్రజలారా, అందరు కూడా ఎవరైనా టాలెంట్ ఉంటే ఖచ్చితంగా బయటికి వెళ్ళండి. ఒక మొబైల్ తోటి మీరు వీడియో తీయండి. ఫోన్ తోటి వీడియో తీసి మీ టాలెంట్ను మీరు బయట పెట్టండి. ఎందుకంటే ఈరోజు మన టాలెంట్ను మనం బయట పెట్టకోలేమనుకో ఏదో ఒక రోజు మనకి ఇబ్బంది జరుగుతుంది ఖచ్చితంగా. కాబట్టి దీనిపైన నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే, వాస్తవంగా డబ్బు లేక ఇప్పుడున్న సిచ్యువేషన్ మొత్తం డబ్బుతోటి ముడిపడిపోయింది.
కాబట్టి ప్రజలారా ఈయన ఈ డబ్బు లేకనే ఇన్ని దినాలు బయటికి రాలేదు. అసలు ఈ సాంగ్ చూస్తే పిచ్చెక్కిపోతున్నది. కాబట్టి ప్రజలారా మరొకసారి నా ఛానల్ అసలు నా ఈ కంటెంట్ కాదు కానీ నా న్యూస్ కంటెంట్ కానీ ఈ సాంగ్ చూసినందుకు ఈ సాంగ్ గురించి చెప్పాలి అనేట్లు నేను మీ దాంట్లోకి ఇక్కడ స్టూడియోలకు రావడం అనేది జరిగింది. కాబట్టి ప్రజలారా దీంట్లో అందరూ నా ఛానల్ ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయాలనేసి కోరుతున్నాను. ఎందుకంటే నాకు కాదు సపోర్ట్ చేసేది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఛానల్లో ఆయన ఎంత కష్టపడి తీశారు ఆయనకి సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఆయన కష్టపడి తీసిన ఛానల్ కాబట్టి ఆయనకి సపోర్ట్ చేయండి. అసలు 17,000 సబ్స్క్రైబర్స్ వచ్చేది ఛానల్ కూడా, జస్ట్ 1 వీక్లోనే 17,000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఇంకొకటి కూడా ఏంటంటే అసలు 2 మిలియన్స్ పైనే ఈ సాంగ్ పోతుంది. అంటే అసలు ఊపాడిచ్చేస్తుంది, అంత బాగుంది సాంగ్. ఒకసారి మళ్ళీ పెట్టి చూస్తాను. నువ్వు చెప్పిన మాటలు నమ్మినా, అంటే ఆ అమ్మాయి ఏవైతే చెప్తున్నదో ఆ మాటలను కూడా ఈయన నమ్మి అసలు ఈ సాంగ్ను అట్లా చూపిస్తున్నా. అసలు అంటే అమ్మాయి చెప్తున్న మాటలను కూడా నేను నమ్మినా అన్నట్లు చూపిస్తున్నాడు. ప్రేమతోనే ఊహించినట్టున్నాడు. చూసారు కదా ఎంత అద్భుతమైన సాంగ్. అంటే అసలు ఈ సాంగ్ అయితే పిచ్చెక్కిపోతే అందరూ కూడా ఛానల్ ఫస్ట్ ఆయన ఛానల్ సపోర్ట్ చేయండి. ఆ ఛానల్ పోయి సబ్స్క్రైబ్ చేసి మరీ కూడా మీరు అదేమంటారు ఆ వీడియో కూడా మొత్తం చూడండి, ఇంకింతమందికి షేర్ చేయండి. అంటే మనం ఆయన ఒక పేదరికం నుండి వచ్చి ఒక మంచి డైరెక్టర్గా, మంచి సాంగ్, మంచి యాక్టర్గా ముందుకు వచ్చింది కాబట్టి మనం మీకు చెప్తున్నాము. కాబట్టి ప్రజల అందరూ మరొకసారి ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేస్తారనేసి నేను కోరుతున్నాను. అందరికీ జై హింద్, జై భీమ్.